सप्तास्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमाम्यहम्. సూర్యుడు సమస్త జీవకోటికి ప్రాణప్రదాత, చైతన్య స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే జ్యోతిస్వరూపుడు. ఆయన స్పర్శతోనే తనువు మనస్సు పులకిస్తుంది. ఆయన దృష్టి సోకితేనే సమస్త గ్రహదోషాలు, శారీరక మానసిక రోగాలు తొలగిపోతాయి. సమస్త మానవాళికి ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, ఆయుష్ని, సకల సిరి సంపదలనిచ్చే దైవం ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన లేకుండా ఈ జగత్తే లేదు. సమస్త మానవాళి మనుగడ సూర్యుడిపైనే ఆధారపడి ఉన్న విషయం లోక విదితమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి అభిప్రాయం ప్రకారం ఆరోగ్యమనగా ఒక వ్యక్తికి శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఏ సమస్యలు లేకపోవటమే అని నిర్ధారించింది. ఇన్ని రకాలైన ఆరోగ్యం మొత్తం ఒక్క సూర్య నమస్కారాల వలనే లభిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకని విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా సూర్య రశ్మి సోకని అన్ని జీవ పదార్థాలు నశిస్తాయని చెప్పింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సూర్య నమస్కారాలను ప్రతిరోజు సాధన చేయటం చాలా ఆరోగ్యకరం. నేడు ప్రపంచవ్యాప్తంగా కులాతీత, ప్రాంతాతీత, మతాలకు అతీతంగా ఈ సూర్య నమస్కారాలను అందరూ ఆచరించి ఆరోగ్యాన్ని పొందుతారని ఆశిస్తూ మనం ఈరోజు సూర్య నమస్కారాల గురించి తెలుసుకుందాం. सप्तास्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमाम्यहम्. సూర్యుడు సమస్త జీవకోటికి ప్రాణప్రదాత, చైతన్య స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే జ్యోతిస్వరూపుడు. ఆయన స్పర్శతోనే తనువు మనస్సు పులకిస్తుంది. ఆయన దృష్టి సోకితేనే సమస్త గ్రహదోషాలు, శారీరక మానసిక రోగాలు తొలగిపోతాయి. సమస్త మానవాళికి ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, ఆయుష్ని, సకల సిరి సంపదలనిచ్చే దైవం ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన లేకుండా ఈ జగత్తే లేదు. సమస్త మానవాళి మనుగడ సూర్యుడిపైనే ఆధారపడి ఉన్న విషయం లోక విదితమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి అభిప్రాయం ప్రకారం ఆరోగ్యమనగా ఒక వ్యక్తికి శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఏ సమస్యలు లేకపోవటమే అని నిర్ధారించింది.
ఇన్ని రకాలైన ఆరోగ్యం మొత్తం ఒక్క సూర్య నమస్కారాల వలనే లభిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకని విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా సూర్య రశ్మి సోకని అన్ని జీవ పదార్థాలు నశిస్తాయని చెప్పింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సూర్య నమస్కారాలను ప్రతిరోజు సాధన చేయటం చాలా ఆరోగ్యకరం. నేడు ప్రపంచవ్యాప్తంగా కులాతీత, ప్రాంతాతీత, మతాలకు అతీతంగా ఈ సూర్య నమస్కారాలను అందరూ ఆచరించి ఆరోగ్యాన్ని పొందుతారని ఆశిస్తూ మనం ఈరోజు సూర్య నమస్కారాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా లేచి నిలబడి 2 పాదాలు దగ్గరగా పెట్టుకొని 2 చేతులు శరీరానికి ఇరువైపులా పెట్టుకోవాలి. దీనినే సమస్థితి అంటారు. ఇప్పుడు నిదానంగా గాలి తీసుకొని వదిలివేసేయండి. 2 చేతులను నిదానంగా గాలి తీసుకుంటూ పైకి తీసుకొని వెళ్ళి గాలి వదిలేస్తూ 2 చేతులని నమస్కార ముద్రలో ఛాతీకి ఎదురుగా పెట్టుకోవాలి. ప్రశాంతంగా కళ్ళు మూసుకోవాలి. దీనినే ప్రణవాసన్ లేదా నమస్కార ఆసన్ అంటారు. ఇప్పుడు నిదానంగా 2 చేతులని గాలి తీసుకుంటూ పైకి తీసుకొని వెళ్ళి శరీరాన్ని వెనకకి వంచాలి. దీనినే హస్త ఉత్తానాసన్ లేదా ఊర్ధ్వాసన్ అంటారు. ఇప్పుడు నిదానంగా గాలి వదులుతూ 2 చేతులని 2 పాదాలకు ఇరువైపులా భూమికి తాకించి ఉంచాలి. తలని మోకాలికి ఆనించి ఉంచాలి. దీనిని పాదహస్తాసన్ అంటారు. ఇప్పుడు నిదానంగా కుడి కాలుని వెనకకు తీసుకువెళ్ళి కుడి మోకాలని భూమికి తాకించి తలని పైకి వంచాలి. ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. దీనిని ఏకపాద అశ్వసంచలనాసన్ అంటారు. ఇప్పుడు 2వ కాలుని కూడా అంటే ఎడమ కాలుని కూడా వెనకకు తీసుకువెళ్ళి మోకాళ్లను పైకి లేపి జారుడు బల్ల ఆకారంలో ఉండాలి. కాళ్ళు వెన్నుపూస స్ట్రైట్గా ముందుకు చూస్తూ ఉండాలి. దీనినే ద్విపాద అశ్వసంచలనాసన్ అంటారు. ఇప్పుడు మోకాళ్లను ఛాతీ, తల భూమికి తాకిస్తూ ఉండాలి. ఈ స్థితిలో సాధారణ శ్వాస ఉంటుంది. దీనినే అష్టాంగ నమస్కార ఆసన్ అంటారు. ఇప్పుడు నిదానంగా గాలి తీసుకుంటూ శరీరాన్ని నాభి ప్రాంతం వరకు పైకి లేపాలి. ఆ తర్వాత తలను కూడా వెనుకకి వంచాలి. 2 పాదాలు దగ్గరగా ఉంచుకోవాలి. దీనిని భుజంగాసన్ అంటారు.
ఇప్పుడు గాలి వదులుతూ సీటు భాగాన్ని బాగా పైకి తీసుకొని వెళ్ళి తలని లోపలికి నెట్టుకుంటూ 2 పాదాలు దగ్గరగా పూర్తిగా పాదాలు భూమికి తాకే విధంగా ఉంచుకోవాలి. దీనిని పర్వతాసనం అంటారు. ఇప్పుడు గాలి తీసుకుంటూ కుడి కాలుని 2 చేతుల మధ్యకి తీసుకురావాలి. దీనిని ఏకపాద అశ్వసంచలనాసన్ అంటారు. ఇప్పుడు గాలి వదులుతూ రెండో కాలుని అంటే ఎడమ కాలుని కూడా కుడి పాదము పక్కకి తీసుకొచ్చి పెట్టి మోకాళ్ళని నిటారుగా చేసుకోవాలి. ఈ స్థితి పాదహస్తాసన స్థితి అవుతుంది. ఇప్పుడు నిదానంగా 2 చేతులని గాలి తీసుకుంటూ పైకి తీసుకువెళ్ళి శరీరాన్ని వెనుకకు వంచాలి. దీనినే హస్త ఉత్తానాసన్ అంటారు. ఇప్పుడు నెమ్మదిగా గాలి వదులుతూ 2 చేతులని నమస్కార ముద్రలో ఛాతీకి ఎదురుగా పెట్టుకోవాలి. దీనినే నమస్కార ఆసన్ లేదా ప్రణవాసన్ అంటారు. ఇంతటితో ఒక రౌండు పూర్తి చేశాము. ఈ విధముగా 12 ఆసనాలతోటి సూర్య నమస్కారాలు ప్రతిరోజు 3 రౌండ్స్ నుంచి 12 రౌండ్ల వరకు చేసుకోవటం చాలా ఆరోగ్యకరం. ఇప్పుడు మనం నిత్య సాధనలో సూర్య నమస్కారాలు ఏ విధంగా చేయాలో 3 రౌండ్లు చేద్దాం. లేచి నిలబడండి. సమస్థితిలో ఉండండి. 2 పాదాలు 2 చేతులు 2 చేతులు శరీరానికి దగ్గరగా 2 పాదాలు దగ్గరగా పెట్టుకోండి. నిండుగా గాలి తీసుకొని వదిలివేసేయండి. 2 చేతులను గాలి తీసుకుంటూ పైకి తీసుకొని వెళ్ళి గాలి వదిలేస్తూ 2 చేతులు నమస్కార ముద్రలో ఛాతీకి ఎదురుగా పెట్టుకోండి. ప్రణవాసన్, ఊర్ధ్వాసన్, పాదహస్తాసన్, ఏకపాద అశ్వసంచలనాసన్, ద్విపాద అశ్వసంచలనాసన్, అష్టాంగ నమస్కారాసన్, భుజంగాసన్, పర్వతాసన్, ఏకపాద అశ్వసంచలనాసన్, పాదహస్త, పాదహస్తాసన్,
ऊर्ध्वासन, नमस्कारासन। रिलैक्स, समस्थिति। రెండవసారి గాలి వదిలేస్తూ ప్రణవాసన్ 1, గాలి తీసుకుంటూ ఊర్ధ్వాసన్ 2, గాలి వదిలేస్తూ పాదహస్తాసన్ 3, గాలి తీసుకుంటూ ఏకపాద అశ్వసంచలనాసన్ 4, గాలి వదిలేస్తూ ద్విపాద అశ్వసంచలనాసన్ 5, సాధారణ శ్వాస అష్టాంగ నమస్కారాసన్ 6, గాలి తీసుకుంటూ భుజంగాసన్ 7, గాలి వదిలేస్తూ పర్వతాసన్ 8, గాలి తీసుకుంటూ ఏకపాదాసన్ 9, గాలి వదిలివేస్తూ పాదహస్తాసన్ 10, గాలి తీసుకుంటూ ఊర్ధ్వాసన్ 11, గాలి వదిలివేస్తూ ప్రణవాసన్ 12. రిలాక్స్, సమస్థితి. థర్డ్ రౌండ్ మూడోసారి చేద్దాం. సుదీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలేసేయండి. 1 ప్రణవాసన్, 2 ఊర్ధ్వాసన్, 3 పాదహస్తాసన్, 4 ఏకపాద అశ్వసంచలనాసన్, 5 ద్విపాద అశ్వసంచలనాసన్, 6 అష్టాంగ నమస్కారాసన్, 7 భుజంగాసన్,
8 పర్వతాసన్, 9 ఏకపాద అశ్వసంచలనాసన్, 10 పాదహస్తాసన్, 11 ఊర్ధ్వాసన్, 12 ప్రణవాసన్. రిలాక్స్. సమస్థితి. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు 3 రౌండ్స్ చేశాము. చేసిన తర్వాత శవాసనములో విశ్రాంతి తీసుకోవాలి. 10 సెకండ్ల కాలము నుంచి 15 సెకండ్ల కాలము వరకు శవాసనములో విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు అందరూ శవాసనములో ఉండండి. 2 పాదాల మధ్యలో 2 అడుగుల దూరం పెట్టుకోండి. 2 చేతులు శరీరానికి ఇరువైపులా, అరచేతులు ఆకాశం వైపు చూసే విధముగా పెట్టుకోండి. శరీరంలో ఎక్కడ బిగింపులు ఉండకూడదు. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. శరీరంలోని అన్ని అవయవాలు పూర్తి విశ్రాంతిని పొందుతూ ఉన్నాయి. అన్ని అవయవాలకు రక్త ప్రసారం, ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, ప్రాణశక్తి ప్రసారాలు పూర్తిగా జరుగుతూ ఉన్నాయి. అన్ని అవయవాలు పూర్తి విశ్రాంతిని పొందుతూ ఉన్నాయి.